బ్రేకింగ్ న్యూస్ చూస్తే టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టించింది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్టు చేయడంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతో మంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నేడు మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. గుడిమల్కాపురం పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు పక్కాగా పలపన్ని ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్ల సహాయంతో సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తూ పలువురికి విక్రయిస్తున్నారట. ఇక ఈ డ్రగ్స్ కేసుపై హైదరాబాద్ సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి నిందితుల గురించి మీడియాకు తెలిపారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లు బయటకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాము. అందులో 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు సీజ్ చేశాం. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగళూరు నుండి వచ్చిందని తెలిసింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నైజీరియన్లు వీసా గడువు ముగిసిన దేశంలో ఉన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ కి చెందిన వ్యక్తి ఉన్నారని సమాచారం. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు అరెస్ట్ చేశాం. హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించాం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ కేసులో నవదీప్ కస్టమర్ గా ఉన్నాడని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం పరారీలో ఉన్న నవదీప్ కోసం వెతుకుతున్నామన్నారు. అలాగే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేశామని సివి ఆనంద్ తెలిపారు. అయితే తాను పరారీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని నవదీప్ మీడియాకు చెబుతున్నట్లు తెలిసింది. తాను షూటింగ్ లో ఉన్నానని కూడా ఆయన చెప్పడం విశేషం. తాను ఒక సాంగ్ రిలీజ్ లో ఉన్నానని నవదీప్ అంటున్నారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు వినిపించింది. డైరెక్టర్ కేపీ రెడ్డి అరెస్ట్ కేసులో కూడా అతను నిందితుడు. అతన్ని కూడా ఈ మొత్తం ఎవిడెన్స్ తో సహా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రణీత్ అనే ఇంకో వీరితో సంబంధం ఉన్న వ్యక్తి, అతను పోకర్ ఆర్గనైజర్. పోకర్ ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తాడు. వీరందరి కోసం 5 స్టార్ హోటల్స్ లో ఆర్గనైజ్ చేస్తాడు. అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు పరారీలో ఉన్నారు. వారు తొందరలో మేము పూర్తి ప్రయత్నాలు చేసి వాళ్ళ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఫ్యామిలీతో సహా మాయమైపోయారు. వారిలో సూర్య అనే వ్యక్తి, ఇతను స్నాట్ పబ్, గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతంలో స్నాట్ పబ్ ఉంది, అది రన్ చేస్తున్నాడు. అక్కడ స్నాట్ పబ్ లో పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ కన్సంప్షన్ జరుగుతుందని ఇప్పుడు వెల్లడైంది. అదే కాకుండా అర్జున్ టెర్రా కెఫే అండ్ బిస్ట్రో జూబ్లీ హిల్స్ లో, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. ఈ టెర్రా కెఫే అండ్ బిస్ట్రో బార్ ఏదైతే ఉందో అది కూడా కేంద్రంగా మారిందని. అదే కాకుండా రవి ఉప్పలపాటి ఏదైతే సినిమా ఉందో షాడో అండ్ ప్రొడ్యూసర్, అతను కూడా. బేబీ సినిమాపై సిపి ఆనంద్ సీరియస్ అయ్యారు. డ్రగ్స్ ను ప్రోత్సహించేలా బేబీ సినిమాలో సీన్లు ఉన్నాయన్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో మేం రైట్ చేసిన సన్నివేశాలు బేబీ సినిమాలో ఉన్నాయన్నారు. బేబీ సినిమా టీమ్ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇక అన్ని సినిమాలపై ఫోకస్ పెడతామన్నారు. రిలీజ్ అయింది, దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు దాంట్లో ప్రదర్శించడం జరిగింది. అంటే నార్కోటిక్స్, మాదక ద్రవ్యాల్ని కన్జ్యూమ్ చేసే విధంగా, దాన్ని ప్రోత్సహించే విధంగా ఆ సీన్లు ఉన్నాయి. అవి మరియు ఏదైతే సీన్ మేము ఇక్కడ చూసామో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో, దానికి అంత తేడా లేదు. అంటే ఏదైతే వారి నిజ జీవితంలో వారు చేస్తున్నారో అదే దాన్ని జస్టిఫై చేస్తూ అదే విధంగా ఈ సన్నివేశాలు సినిమాల్లో కూడా మా అపీల్ ఏంటంటే, ఇటువంటివి మీరు దయచేసి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఇటువంటి సన్నివేశాలు ఏవి కూడా ప్రదర్శించవద్దు. అది అగేన్స్ట్ ఆల్ రూల్స్ అండ్ సెన్సర్ రూల్స్ అన్ని కూడా. ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారో ఇవి చూసి ఇది ఒక ట్రై చేద్దాము అనే ప్రోత్సాహం అనేది వారికి కలుగుతుందని మీరందరికీ ఈ సన్నివేశం ఒకసారి మీ అందరికి చూపిస్తాను. ఎందుకంటే మేము వారికి